హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. సో జాబ్ గ్యారంటీ ప్రాసెస్ త్రూ చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. గుడ్, మంచి టీం అయితే ఫామ్ అయింది మీకు. అండ్ ఫ్యూచర్లో అంతా ఆన్లైన్ అయిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టే మీ కోర్సెస్ కానివ్వండి, మీరు కానివ్వండి, ఆ విధంగా తీసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ 10th ఇంటర్ డిగ్రీ అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఒక కోర్స్ నేర్చుకుంటే దానివల్ల ఏ విధంగా మనీ అర్న్ చేయొచ్చు అనే దాని మీద కూడా కొంత అవగాహన పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. డిజిటల్ మార్కెటింగ్ కెరీర్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళంతా ఫైనల్గా వచ్చి చేరుతున్నారు మన దగ్గర సార్. అవునండి, అవును. ఎందుకంటే నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఆల్రెడీ బయట ఆన్లైన్లో కోర్సులు కొని ఆల్రెడీ కొంతమంది దగ్గర నేర్చుకుని మాకు ఇంకా చాలా వరకు అసలు ఏం తెలియలేదు అన్న వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్ కూడా ఎలాంటిది అంటే 100% గ్యారంటీ ఇవ్వగలం మనం రిజల్ట్ పరంగా. వితిన్ 6 months వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఏదైనా కూడా ప్రాక్టికల్గా చేయగలిగేలా రెడీ అవుతారు. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ 8 hours వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ గ్యారంటీ రిజల్ట్ కూడా ఇవ్వగలుగుతాం. అయితే పర్టికులర్గా ఈ వీడియోలో సోషల్ మీడియా మేనేజింగ్ యూస్ చేసి ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు అంటారు? సార్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, సెలబ్రిటీ అకౌంట్స్ అన్నీ కూడా ఎవరో ఒకరు మేనేజ్ చేస్తూ ఉంటారు. అవును. ఏ సెలబ్రిటీ అకౌంట్ ఎవరు మేనేజ్ చేసినా, ఏ బ్రాండ్ అకౌంట్స్ ఎవరు మేనేజ్ చేసినా, అంటే కంపెనీలు ఇవి కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మేనేజ్ చేసుకోరు మోస్ట్లీ, బికాజ్ వాళ్ళకి టైమే మనీ. అవును. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సోషల్ మీడియా మేనేజ్ చేయడానికి సోషల్ మీడియా మేనేజర్స్ని తీసుకుంటారు. వాళ్ళు ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. దీనిలో మాన్యువల్గా చేసే వర్క్ ఉంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ ఉన్నారనుకోండి, తనతో పాటు వాళ్ళు ట్రావెల్ చేస్తారు, జరిగిన ఇన్సిడెంట్ జరిగినట్టుగా లైవ్ అప్డేట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫెస్టివల్ ఉందనుకోండి, రక్షాబంధన్ ఉంది ఎగ్జాంపుల్, రక్షాబంధన్ సంబంధించి వాళ్ళ కంపెనీ లోగోతో ఒక పోస్ట్ చేయాలి. అలా ప్రతి అకేషన్కి ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఒక పోస్ట్ చేయాలి. వాళ్ళు నెల మొత్తంలో ఒక 20 పోస్టులు 30 పోస్టులు ఇలా చేస్తారనుకోండి, వాటిలో సగం పోస్టులు ముందే రెడీ అయిపోయి ఉంటాయి. అంటే పలానా రోజు పలానా పోస్ట్ అవ్వాలి, పలానా రోజు పలానా గోల్డ్ జ్యువెలరీ సంబంధించి, అలా పలానా ప్రోడక్ట్కి సంబంధించిన పోస్టులు రావాలి అని వాళ్ళ దగ్గర ముందే ఉంటాయి. వాటిని మనం షెడ్యూల్ చేసేస్తాం. ఒక మేనేజర్ ఉన్నా కూడా ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరు కూడా బ్రాండ్స్కి రోజు ఉండి చేయరు సార్. చాలా బ్రాండ్స్కి ఏం చేస్తారు అంటే షెడ్యూల్ చేస్తారు. అది కూడా మాన్యువల్గా కాకుండా మేము ఇప్పుడు చూపించబోయేటువంటి ఒక టూల్ వాడతారు, ఏదో ఒక టూల్ వాడతారు. నేను ఒక ఎగ్జాంపుల్ టూల్ చూపిస్తున్నాను. నేను ఈరోజు మీకు చూపించబోయే టూల్ ఏంటంటే పబ్లర్. ఈ పబ్లర్ అనే టూల్ ఏంటి అంటే మనం దానిలో అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ యాడ్ చేసేసి ఒకేసారి అన్నింటిలో ఆటోమేటిక్గా పోస్ట్ చేయాలా పెట్టేయచ్చు. మనం షెడ్యూల్ చేసిన టైంకి ఆటోమేటిక్గా ఆ పోస్ట్ అవి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ మీద వెళ్తే మనీ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఇప్పుడు ఈ ప్రాసెస్ మీద వెళ్తే మనీ ఎర్నింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ సెలబ్రిటీస్ కానివ్వండి, లేదంటే ఆ నీడ్ ఉన్న వాళ్ళు కావాలి. దానికి ఉన్న దారులు ఏంటి అంటే ఒకటి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్. ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూసి ఫైవర్లో అకౌంట్ క్రియేట్ చేసేసుకుంటున్నారు. అలా అవ్వదు సార్. అంటే ఖచ్చితంగా ఫ్రీలాన్సింగ్ అనేది ఒక సబ్జెక్ట్, ప్రాపర్ నాలెడ్జ్తో చేస్తే రిజల్ట్కి వెళ్తారు తప్ప జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకునో అలా చేస్తే అయితే వాళ్ళు రిజల్ట్ అచీవ్ చేయలేదు. ఎందుకంటే ముందు ఏ ప్లాట్ఫామ్లో వాళ్ళు వర్క్ చేయాలన్నా ఆ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలి. అవును. నిజంగా వీళ్ళు కనుక ఫైవర్లో చేయాలి అనుకుంటే ఫైవర్ గురించి తెలుసుకుని చేయమనండి. మన దగ్గర నేర్చుకుంటారా బయట నేర్చుకుంటారా వాళ్ళ ఇష్టం. సబ్జెక్ట్ నేర్చుకుని చేస్తే రిజల్ట్ ఉంటారు. సో ఈ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో ఈ విధంగా మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా మేనేజర్గా నెలకు 5,000, 10,000, 20,000 తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వందల్లో ఉన్నారు. స్టిల్ వాళ్ళందరికీ కూడా వర్క్స్ ఉన్నాయి. అంటే మీకు ఇక్కడ ఫైవర్లోకి వెళ్ళి చూడొచ్చు, వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఎంతమందికి వాళ్ళు చేస్తున్నారో, ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు, లాస్ట్ 1 month ఎంతమందికి ఇచ్చారు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అవును. చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో డిమాండ్ ఎంత ఉంది అనే దానికి సంబంధించి. రెండో పద్ధతి లోకల్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇక్కడ ఉన్న షాప్స్ అన్నిటికీ కూడా నేను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎయిదర్ ఫోన్ ఆర్ వాట్సాప్, లేదు డైరెక్ట్గా అయినా సరే కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా మేము సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేస్తాం. ఇనీషియల్గా తక్కువ ప్రైస్ ఛార్జ్ చేయొచ్చు కావాలి అంటే, ఎందుకంటే మనం ఆల్రెడీ టూల్స్ వాడతాం కాబట్టి తక్కువ ప్రైస్ ఛార్జ్ చేసి కూడా ఈ విధంగా చేయొచ్చు. ఓకే. కానీ ఎవరైతే ఈ సోషల్ మీడియా మేనేజర్గా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ సోషల్ మీడియా వాడికి అకౌంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలిసి ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉంటే కనుక వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటాయి. మోస్ట్లీ ఐడియా ఉన్న వాళ్ళు అయితే కనుక పక్కాగా సోషల్ మీడియాని బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. లేకపోతే కొన్ని పోస్టులు పెడితే అకౌంట్ కూడా బ్యాన్ అవుతారు. ఒక్కసారి ప్రాసెస్ చూద్దామండి. షూర్ సార్. సో ఈ టూల్ పేరు ఏంటి అంటే publer.io. ఈ publer.io అనేది ఏంటి అంటే సోషల్ మీడియా సూపర్ హీరో అని పిలుస్తూ ఉంటాం. ఈ సోషల్ మీడియా సూపర్ హీరో అని ఎందుకు పిలుస్తాము అంటే మన సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్. ఇట్స్ ఆన్లైన్ టూల్ అనమాట.
ఇది మనం ఉపయోగించుకొని మన అన్ని సోషల్ మీడియా పోస్టులు మొత్తం కూడా షెడ్యూల్ చేసేసుకోవచ్చు. దట్టు ఒక 1 ఇయర్ వరకు కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కానివ్వండి, మనం ఒక పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది కూడా ఆటోమేటిక్‌గా సజెస్ట్ చేస్తుంది. అదే కాకుండా ఆర్ఎస్ఎస్ ఫీడ్ నుంచి ఆటోమేటిక్‌గా కూడా మనకి సోషల్ మీడియాలో పబ్లిష్ అయ్యేలాగా చేయొచ్చు. అంటే ఏంటంటే ఎవరైనా వెబ్‌సైట్‌లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయితే ఆ వెంటనే ఆటోమేటిక్‌గా ఆ ఆర్టికల్‌ని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో పబ్లిష్ చేసే విధంగా మనం చేయొచ్చు. అదేవిధంగా మన ఇమేజెస్‌కి వాటర్ మార్క్ కావాలి అన్నా కూడా మనం ఆటోమేటిక్‌గా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఈ టూల్ నుంచి మనకి ఈజీగా లభిస్తాయి. సో, మీకు ఒకసారి ఈ టూల్‌లో ప్రైసింగ్ ఎంత ఉందో కూడా మీకు చూపిస్తున్నాను. సో, ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రీగా కూడా ఇది అందుబాటులో ఉంది. ఫ్రీగా కూడా మీరు ఒక 5 సోషల్ మీడియా అకౌంట్స్ వరకు మేనేజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నేను మీకు ఒకసారి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి నేను ఆల్రెడీ అకౌంట్ అనేది సైన్ అప్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదిగోండి. ఆల్‌మోస్ట్ నేను ఆల్రెడీ 5 అకౌంట్స్‌కి సంబంధించినటువంటి పెయిడ్ ప్లాన్ అనేది 1 మంత్ ఫ్రీ దానికి ట్రై చేస్తూ ఉన్నాను. 1 మంత్ ఫ్రీగా రావాలి అంటే మన క్రెడిట్ కార్డ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, యాడ్ చేసిన తర్వాత మనం మర్చిపోతే ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది కాబట్టి నేను వెంటనే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో, దానివల్ల ఏమవుతుంది అంటే మీకు ఆ అమౌంట్ అనేది మీకేమీ కూడా కట్ అవ్వదు. సో, 1 మంత్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఫ్రీ ప్లాన్‌కి మూవ్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి ప్రాక్టికల్‌గా. ఏ ఫీచర్స్ ఉన్నాయంటే మీరు ఇక్కడ చూడొచ్చు. క్రియేట్, పోస్ట్, క్యాలెండర్, అకౌంట్స్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. అకౌంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ అకౌంట్ అని వస్తుంది. సో, మీరు యాడ్ అకౌంట్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫేస్‌బుక్ పేజ్ యాడ్ చేసుకోవచ్చు, లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు, గ్రూప్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, పింట్రెస్ట్, యూట్యూబ్, మై బిజినెస్, ట్విట్టర్, వర్డ్‌ప్రెస్, టెలిగ్రామ్ త్వరలో వస్తుంది. సో, ఇవన్నీ ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ ప్లాట్‌ఫార్మ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. తర్వాత వీటిలో మనం పోస్ట్ చేయాలి అంటే క్రియేట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకిక్కడ పోస్ట్ చేసిన అవకాశం వస్తుంది. సో, ఇక్కడ మనం పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ కూడా మనకేంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. మీకేంటంటే మంచి హ్యాష్ ట్యాగ్ సజెషన్స్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనం బల్క్ ఒకేసారి పోస్ట్ కావాలన్నా కూడా ఇక్కడ మీకు సీఎస్‌వి ఇంపోర్ట్ ఉంది. బల్క్ అప్‌లోడ్ ఉంది. అవి ఉపయోగించుకొని కూడా మనం ఒకేసారి 1 ఇయర్‌కి సరిపడా పోస్టులు మొత్తం కూడా మనం షెడ్యూల్ చేయొచ్చు. సో, ఏ పోస్టులు చేసామో మొత్తం కూడా మనకి ఇక్కడ హిస్టరీ కనిపిస్తుంది. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ పోస్టులు చేసాము అనేది. అలాగే క్యాలెండర్‌లోకి వెళ్తే మీరు ఒకవేళ 1 ఇయర్‌కి మొత్తం షెడ్యూల్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఏ రోజు ఏ పోస్ట్ పబ్లిష్ అవ్వాలి అని మీరు సెట్ చేసారో మొత్తం అంతా కూడా. అలాగే మీడియా లైబ్రరీలో మీరు మీకు కావాల్సిన ఫోటోస్ అన్నీ కూడా మీరు ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్ నుంచి ఆటోమేటిక్‌గా పోస్టులు పబ్లిష్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఆర్ఎస్ఎస్ ఫీడ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా అదేం చేస్తుంది అంటే ఆ వెబ్‌సైట్‌లో కొత్త ఆర్టికల్ రాగానే వెంటనే మన సైట్‌లో షేర్ చేస్తుంది. అదే కాకుండా యూట్యూబ్‌లో ఏదైనా ఒక టాపిక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఏదైనా ఒక కేటగరీ మీద మంచిగా వైరల్ అవుతున్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఐడియాస్ అనుకోవచ్చు. అలాంటి ఐడియాస్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అలాగే వీటిని మనం మన దానిలో కూడా షేర్ చేయొచ్చు. అంటే ఎక్కువ మంది చూస్తున్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే ఎనాలిటిక్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఎంతమంది ఆ అకౌంట్ జాయిన్ అయ్యారు, ఎంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకునే అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఇది చాలా బాగుంటుంది. మీకు ఈ టూల్ ఉపయోగించుకొని మీరేం చేయొచ్చు అంటే fiverr.comలో కానివ్వండి, లేదు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా అది ఒక కంపెనీ వాళ్ళకి కావచ్చు, ఒక పర్సన్‌కి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిని కూడా మీరు ఈ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు. సో, ఏమవుతుంది అంటే మీకు ఈజీ అవుతుంది. ప్రతిసారి మనం ఒక పోస్ట్ చేయాలి అంటే అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో లాగిన్ అయ్యి పోస్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి టూల్స్ ఉపయోగించుకొని అది కూడా ఈ ఫ్రీ టూల్ ఉపయోగించుకొని ఎందుకంటే ఫ్రీ టూల్‌లో కూడా మీరు 5 అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ టూల్ ఉపయోగించుకొని మీరు హ్యాపీగా సోషల్ మీడియా పోస్టులు మీకు వేరే వాళ్ళకి ఈ విధంగా చేస్తూ వాళ్ళ అకౌంట్స్ మీరు మేనేజ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. చాలామంది అంటే డిజిటల్ మార్కెటింగ్కి చాలా హ్యూజ్ స్కోప్ ఉంది. వాళ్ళు మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేటువంటి కోర్స్ చేసుకున్నా కూడా మనీ ఎర్నింగ్స్ యాప్స్ త్రూ కానివ్వండి, వేరే త్రూ కానివ్వండి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీ దగ్గర ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ జాబ్ గ్యారంటీ ప్రాసెస్ కూడా ఒకటి ఉంది. కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడే కూర్చొని చేస్తూ ఉన్నారు మీతో పాటే. గుడ్. చాలామంది దీని మీద ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయండి. అంటే ఏ విధంగా ఉంటుంది, ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, జాబ్ గ్యారంటీది అడుగుతున్నారు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కి అయితే రెస్పాన్స్ చాలా బాగా ఉంది.
ప్లస్ నేను కూడా ఎష్యూరెన్స్ ఎలా ఇస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ అవుట్ ఉన్నారు, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా నేను అంత ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకు వేరే టాపిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటివి ఆన్లైన్లో చేయడానికి, హౌస్ వైఫ్స్ చాలామంది ఉన్నారు, ఇంట్లో ఉండి నేను చేయడానికి ఏదైనా నేర్చుకుని చేయాలనుకుంటున్నాను అని చెప్పి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఈ 6 monthsలో గ్యారంటీ రిజల్ట్ ఇస్తాం. ఓకే, పక్కా రిజల్ట్ వచ్చే విధంగా మనం ఈ 6 months ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు 6 నెలలు మన దగ్గర ఉండి రోజు ప్రాక్టీస్ చేస్తారు. ఇది థియరీ సబ్జెక్ట్ కాదు, ప్రాక్టికల్ సబ్జెక్ట్. వాళ్ళు 6 నెలలు మన దగ్గర ఉండి ప్రాక్టీస్ చేశాక ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్కి జాయిన్ అయిన స్టూడెంట్స్, ఇంకా చెప్పాలి అంటే ఆల్రెడీ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఆ జాబ్ క్విట్ చేసి మన దగ్గర ట్రైనింగ్, అంటే నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును, చూస్తున్నాను కదా స్టూడెంట్స్ని. ప్లస్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఎక్కువ మంది డిజిటల్ మార్కెటింగ్ డెమో ఉంటుందా సార్? బేసిక్గా అయితే మనం ఎక్కువ శాతం డెమో అనేది కండక్ట్ చేయం. ఎందుకంటే డెమో అంటే ఏంటంటే మనం కేవలం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఒక గంట సేపు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఆ డెమో బాగా చెప్తారు, సబ్జెక్ట్ బాగా చెప్పకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం ఆల్రెడీ రోజు వీడియోస్ చాలా చేస్తూ ఉన్నాం, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చేస్తూ ఉన్నాం, ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి సంబంధించి చేస్తూ ఉన్నాం, వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి నేను మరలా సపరేట్గా డెమోస్ అనేది కండక్ట్ చేయట్లేదు. బట్ ఎక్కువ మంది అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో రేపు సండే డెమో క్లాస్ అనేది కండక్ట్ చేయబోతున్నాను సార్. ఓకే, రేపు సండే ఉంటుంది. ఎందుకంటే డెమో క్లాసెస్ కూడా చాలా ఇదవుతాయి, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అండ్ రెగ్యులర్ కోర్సెస్, డైరెక్ట్ ఆన్లైన్ కోర్స్ కావాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్, అంటే ఫైవర్ కానివ్వండి, క్యాన్వా కానివ్వండి, లేదా ఆన్లైన్ మనీ ఎర్నింగ్స్ యాప్స్ ఏవేవి అవుతున్నాయో వాటి మీద ట్రైనింగ్ కావాలని. సార్ ఏదైనా సరే, నేను ఒక స్కిల్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను, నేను నేర్చుకున్న తర్వాత మనీ ఎర్నింగ్లోకి వెళ్ళాలనే వాళ్ళు ఎవరికైనా కూడా మనం ఇచ్చే ఏ కోర్స్ అయినా ఉపయోగపడుతుంది. నేను రిజల్ట్ పరంగా కూడా ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను, అది డిజిటల్ మార్కెటింగ్ అయినా క్యాన్వా అయినా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి అన్నా దానికి సంబంధించిన గైడెన్స్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ అనేటువంటి కోర్స్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. అండ్ దాని మీద నాలెడ్జ్ పెంచుకుంటే, అంటే రాబోయే రోజులు మొత్తం ఆన్లైనే అవుతాయి కాబట్టి, జాబ్ గ్యారంటీ ప్రాసెస్ కూడా ఉంది సాయి రమేష్ గారి దగ్గర. అండ్ దాంతోపాటు ముఖ్యంగా ఈ కోర్స్ నేర్చుకొని ముందుకెళ్ళాలి, ఏదైనా మనీ ఆన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ రెండు ఉంటాయి. అండ్ ఎవ్రీ 15 daysకి క్లాసెస్ ఉంటాయి. సో ఒకటి ఆన్లైన్ ఉంటుంది, 2 ఆఫ్లైన్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అంటే ఏ కోర్సెస్ ఏ విధంగా వెళ్ళొచ్చు, ఏ విధంగా ఉంటుందని. వాడు ఓవరాల్గా ఏంటంటే కొంతమంది యూట్యూబ్ త్రూ మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్న, ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్, అండ్ దాంతోపాటు కొంతమంది ముఖ్యంగా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ త్రూ SEO కానివ్వండి, లేదంటే క్యాన్వా కానీ, ట్రూ ల్యాన్స్ కానీ ఇటువంటి యాప్స్ త్రూ మనీ ఏం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, ఇంట్లోనే ఉండి ఏదైనా చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఈ కోర్సెస్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టైనా సరే ఖచ్చితంగా డీటెయిల్స్ తెలుసుకుంటే దాని మీద అప్డేట్ అయితే నేను ఇస్తాను. ఇప్పటికీ చాలామంది ఆ విధంగానే అప్డేట్స్ తెలుసుకుని ఉన్నారు. సో మిస్టర్ నాగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మెసేజ్ పెట్టినా ఫాలో అయ్యి మేము ఇది నేర్చుకుంటున్నాం అనుకున్నా కూడా అప్డేట్ ఇస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.